సుందరకాండ 13వ సర్గ 33వ శ్లోకం. సాంత్వేనానుప్రదానేన సాంత్వేనానుప్రదానేన మానేన చ యశస్వినా మానేన చ యశస్వినా లలితా కపిరాజేన లాలితా కపిరాజేన లాలితా కపిరాజేన ప్రాణాంస్త్యక్ష్యంతి వానరాః ప్రాణాంస్త్యక్ష్యంతి వానరాః ప్రాణాంస్త్యక్ష్యంతి వానరాః నవనేషు న శైలేషు నవనేషు న శైలేషు న నిరోధేషు వా పునః న నిరోధేషు వా పునః క్రీడామనుభవిష్యంతి క్రీడామనుభవిష్యంతి సమేత్య కపి కుంజరాః సమేత్య కపి కుంజరాః సపుత్రదారాः సామాత్యాః సపుత్రదారాः సామాత్యాః భర్తృవ్యసన పీడితాః భర్తృవ్యసన పీడితాః శైలాగ్రేభ్యః పతిష్యంతి శైలాగ్రేభ్యః పతిష్యంతి శైలాగ్రేభ్యః పతిష్యంతి సమేషు విషమేషు చ సమేషు విషమేషు చ విషముద్బంధనం వాపి విషముద్బంధనం వాపి ప్రవేశం జ్వలనస్య వా ప్రవేశం జ్వలనస్య వా ప్రవేశం జ్వలనస్య వా ఉపవాసమథో శస్త్రం ఉపవాసమథో శస్త్రం ప్రచరిష్యంతి వానరాః ప్రచరిష్యంతి వానరాః ఘోరమారోదనం మన్యే ఘోరమారోదనం మన్యే గతే మయి భవిష్యతి గతే మయి భవిష్యతి ఇక్ష్వాకుకులనాశశ్చ ఇక్ష్వాకుకులనాశశ్చ నాశశ్చైవ వనౌకసాం నాశశ్చైవ వనౌకసాం सोहम नैव गमिष्यामि
सोऽहं नैव गमिष्यामि किष्किन्धां नगरीमितः किष्किन्धां नगरीमितः न च शक्ष्याम्यहं द्रष्टुम् न च शक्ष्याम्यहं द्रष्टुम् न च शक्ष्याम्यहं द्रष्टुम् सुग्रीवं मैथिलीं विना सुग्रीवं मैथिलीं विना मय्य गच्छति चेहस्ते मय्य गच्छति चेहस्ते धर्मात्मानौ महारथौ धर्मात्मानौ महारथौ आसयातौ धरिष्येते आसयातौ धरिष्येते वानराश्च मनस्विनः वानराश्च मनस्विनः हस्तादानो मुखादानो हस्तादानो मुखादानो नियतो वृक्षमूलिकः नियतो वृक्षमूलिकः वानप्रस्थो भविष्यामि वानप्रस्थो भविष्यामि यदृष्टा जनकात्मजाम् यदृष्ट्वा जनकात्मजाम् यदृष्ट्वा जनकात्मजाम् सागरानुपजे देशे सागरानुपजे देशे बहुमूलफलोदके बहुमूलफलोदके चितां कृत्वा प्रवेक्ष्यामि चितां कृत्वा प्रवेक्ष्यामि समिद्धमरणीसुतम् समिद्धमरणीसुतम् उपविष्टस्य वा उपविष्टस्य वा संज्ञा उपविष्टस्य वा संज्ञा लिङ्गिनं साधयिष्यतः लिङ्गिनं साधयिष्यतः शरीरं भक्षयिष्यन्ति शरीरं भक्षयिष्यन्ति वायुसास्वापदानि च वायसास्वापदानि च वायसास्वापदानि च इदं महर्षिभिर्दृष्टम् महर्षिभिर्दृष्टम् इदं महर्षिभिर्दृष्टम् निर्याणमिति मे मतिः
నిర్యాణమితి మే మతిః సమ్యగాపః ప్రవేక్ష్యామి సమ్యగాపః ప్రవేక్ష్యామి న చేత్ పశ్యామి జానకీ న చేత్ పశ్యామి జానకీ సుజాతమూలా సుభగా సుజాతమూలా సుభగా కీర్తిమాలా యశస్విని కీర్తిమాలా యశస్విని ప్రభగ్నా చిరరాత్రియం ప్రభగ్నా చిరరాత్రియం మమ సీతామపశ్యతః మమ సీతామపశ్యతః తాపసో వా భవిష్యామి తాపసో వా భవిష్యామి నియతో వృక్షమూలికః నియతో వృక్షమూలికః నేతః ప్రతిగమిష్యామి నేతః ప్రతిగమిష్యామి కామదృష్ట్వాసి తే క్షణం కామదృష్ట్వాసి తే క్షణం కామదృష్ట్వాసి తే క్షణం యదీతః ప్రతిగచ్ఛామి యదీతః ప్రతిగచ్ఛామి సీతామనధిగమ్యతాం సీతామనధిగమ్యతాం అంగదః సహతైః సర్వైః అంగదః సహతైః సర్వైః వానరైర్న భవిష్యతి వానరైర్న భవిష్యతి వినాశే బహవో దోషా వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః ధ్రువో జీవిత సంగమః ఏవం బహువిధం దుఃఖం ఏవం బహువిధం దుఃఖం మనసా ధారయన్ ముహుః మనసా ధారయన్ ముహుః నాద్యగచ్చత్తదా పారం నాద్యగచ్చత్తదా పారం శోకస్య కపి కుంజరః శోకస్య కపి కుంజరః తతో విక్రమమాసాద్య తతో విక్రమమాసాద్య
धैर्यवान् कपिकुञ्जरः रावणं वा वधिष्यामि दशग्रीवं महाबलं काममस्तु हृता सीता प्रत्याचीर्णं भविष्यति अथ वैनं समुत्क्षिप्य युपर्युपरि सागरम् रामायोपहरिष्यामि पशुपतेरिव इति चिन्तां समापन्नः सीतामनधिगम्यताम् ध्यानशोकपरीतात्मा चिन्तयामास वानरः यावत् सीतां हि पश्यामि रामपत्नीं यशस्विनीं तावदेतां पुरीं लङ्काम् विचिनोमि पुनः पुनः सम्पाति वचनाच्चापि रामं यद्यानयाम्यहम् अपश्यन् राघवो भार्याम् निर्दहेत् सर्ववानरान् इहैव नियताहारो वक्ष्यामि नियतेन्द्रियः न मत्कृते विनश्येयुः
నమత్కృతే వినశ్యేయుః సర్వే తే నరవానరాః సర్వే తే నరవానరాః అశోకవనికాచేయం దృశ్యతే యా మహాద్రుమా దృశ్యతే యా మహాద్రుమా ఇమామధిగమిష్యామి నహీయం విచితామయా నహీయం విచితామయా వసూన్ రుద్రాంస్తథాదిత్యాన్ వసూన్ రుద్రాంస్తథాదిత్యాన్ అశ్వినౌ మరుతోపి చ అశ్వినౌ మరుతోపి చ నమస్కృత్వా గమిష్యామి నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధనః రక్షసాం శోకవర్ధనః జిత్వా తు రాక్షసాన్ సర్వాన్ జిత్వా తు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకుకుల నందిని ఇక్ష్వాకుకుల నందిని సంప్రదాస్యామి రామాయ సంప్రదాస్యామి రామాయ యథా సిద్ధిం తపస్వినే యథా సిద్ధిం తపస్వినే సముహూర్తమివ ధ్యాత్వా సముహూర్తమివ ధ్యాత్వా చింతావగ్రథితేంద్రియః చింతావగ్రథితేంద్రియః ఉదతిష్టన్ మహాతేజ ఉదతిష్టన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజః హనుమాన్ మారుతాత్మజః నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః ఎంత బాగుందో చూడండి. మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు
నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఏం చెప్తాడు? రాముడికి నమస్కారము, లక్ష్మణుడికి నమస్కారము, అలాగే జనకాత్మజ అయినటువంటి సీతాదేవికి నమస్కారము. నమోస్తు రుద్ర శివుడికి, ఇంద్రుడికి, యముడికి, అనిలుడు అంటే వాయుదేవుడు, నమోస్తు చంద్రుడికి, అర్కుడు అంటే సూర్యుడికి, మరుద్గణేభ్య సర్వమైనటువంటి మరుద్గణాలకి నమస్కారం చేస్తున్నాను అంటూ ఇప్పటిదాకా ఈయన రావణాంతఃపురంలో వెతికాడు, రావణ మందిరాలన్నింటిలోనూ వెతికాడు, ఇతరుల మందిరాలన్నింటిలో వెతికాడు, ఎక్కడా కనపడకపోయేసరికి ఈ ముందు దాంట్లో చెప్తాడనమాట. అయ్యో అసలు ఇదా 25వ శ్లోకం నుంచి చెప్తున్నాడు అనమాట. ఒకవేళ కనుక సీతాదేవి జాడ కనుక నేను తెలుసుకోలేకపోతే ఆ వార్త విన్నటువంటి రాముడు సీత 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 అంటూనే మరణిస్తాడు. మరి రాముడు మరణించిన తర్వాత లక్ష్మణుడు జీవించుంటాడా? న భవిష్యతి లక్ష్మణ, లక్ష్మణుడు కూడా జీవించుంటాడు. వినష్టౌ భ్రాతరౌ శ్రుత్వా భరతో విమరిష్యతి. ఈ మాటలు విన్న రామలక్ష్మణుల యొక్క మరణ వార్తను విన్నటువంటి భరత శత్రుఘ్నులు కూడా తనువు చాలిస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది? భరతం చ మృతం దృష్ట్వా శత్రుఘ్నో న భవిష్యతి, శత్రుఘ్నుడు కూడా ఉండడు. పుత్రాన్ మృతాన్ సమీక్ష్యాథ న భవిష్యంతి మాతరః. ఎప్పుడైతే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జీవించలేరో వాళ్ళ యొక్క తల్లులు ఇంకా బతుకున్నారుగా, కౌసల్య, సుమిత్ర, కైకలు, వాళ్ళు కూడా పుత్రాన్ మృతాన్, పుత్రుడి యొక్క మరణ వార్తను విన్నటువంటి వాళ్ళు న భవిష్యంతి మాతరః, వాళ్ళ తల్లులు కూడా జీవించుండరు. ఎవరెవరట? కౌసల్యాచ సుమిత్రాచ కైకేయి చన సంశయ, ఎటువంటి అనుమానం లేకుండా వాళ్ళు కూడా తనువు చాలిస్తారు. కృతజ్ఞ సత్య సంధస్య సుగ్రీవ ప్లవగాధిపః, ఇతడు కృతజ్ఞుడు సత్యసంధుడు అయినటువంటి సుగ్రీవుడు ఏం చేస్తాట? రామం తథాగతం తృష్ట తతస్వక్షతి జీవితం, ఆయన కూడా తనువు చాలిస్తాడు. సుగ్రీవుడు మరి రాముడి కోసం ప్రాణాలు పెడతాడు కాబట్టి ఆయన జీవిస్తాట. దుర్మనా వ్యథితాదీన నిరానంద తపస్విని పీడిత భర్తృ శోకేన రుమాత్యక్షతి జీవితం. ఈ రుమ కూడా సుగ్రీవుడి యొక్క భార్య రుమ, ఈవిడు కూడా తనువు చాలిస్తుందిట. వాలిజేనతు దుఃఖేన పీడిత శోక దర్శిత పంచత్వం జగతే రాజ్ఞి తారాపి న భవిష్యతి. తార ఎవరు? వాలి యొక్క భార్య. ఆవిడ కూడా ఉంది కదా అప్పటికి, వాలి మరణించాడు కానీ తార ఉన్నది, ఆవిడ కూడా పోతుందిట. ఆ తర్వాత మాతాపిత్రోర్వినాశేన సుగ్రీవం వ్యసనేన చ కుమారోప్యంగద కస్మాత్ ధారయిష్యతి జీవితం. ఈ మాట విన్నటువంటి అంగదుడు కూడా తన యొక్క జీవితాన్ని చాలిస్తాట. ఇలాగా మొత్తం ఎప్పుడైతే వీళ్ళందరూ పోయారో వానరులు ఏం చేస్తారు? నాయకులే లేరు, అప్పుడు వానరులు కూడా జీవిస్తారు. ఇంతమంది చావుకు నేను కారణం అవుతున్నానా అని బాధపడతాడు హనుమంతుడు. ఎక్కడా దొరకలేదు, ఏం చేయాలి? సరే, ఇంకొక ఆలోచన ఏంటి? నేను తనువు చాలిస్తాను అనుకున్నాడు. ముందు ఇక్కడ వస్తుంది ఆ మాట. హస్తదానో ముఖాదానో నియతో వృక్షమూలికః వానప్రస్థో భవిష్యామి. నేను వానప్రస్థానికి వెళ్ళిపోతాను. ఏమ్మా యదృష్ట్వా జనకాత్మజం, లేకపోతే నేను అరణ్యాల్లోకి వెళ్ళి కందమూలాలు తింటూ ఉంటాను అంటూ ఏం చేస్తున్నాడు? ఈయన ఏం చేద్దామని అసలు మనసు పాలుపోవట్లా. లేకపోతే ఆత్మహత్య చేసుకుందామా, అసలు ఈ శరీరాన్ని చాలిద్దామా అనుకుంటూ, అరే అసలు బతికి ఉండిన సుఖముల బడయవచ్చు అంటాడు కదా. వినాశే బహవో దోష, 47వ శ్లోకం చెప్పి మంచి శ్లోకం ఇది. వినాశే బహవో దోష, మరణించడం అనేకమైనటువంటి దోషాలకి కారణం అవుతుంది. జీవన్ భద్రాణి పశ్యతి, జీవించి ఉంటే అది అనేకమైనటువంటి సుఖాలకి ఆలవాలం అవుతుంది. తస్మాత్ ప్రాణాం ధరిష్యామి, అందువల్ల నేను ప్రాణాలను ధరిస్తాను. ధ్రువో జీవిత సంగమ, ఈ ప్రాణాలు నిలుపుకోవడం ద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రాణాలని మనకు తీసుకునే హక్కు ఉండదండి. కాబట్టి నేను ప్రాణాలతో ఉంటాను. ప్రాణాలతో ఉండటం వల్ల ఏదైనా ఒక ఉపకారం జరగచ్చు, ఏదైనా రాముడికి ఒక చిన్న క్లూ లభించవచ్చు అనుకుంటూ ఈయనే సమాధాన పరుచుకుని, అంటే మనం కూడా జీవితంలో చాలా కష్టాలు వస్తుంటాయి, ఒక్కోసారి పెద్ద పెద్ద కష్టాలు వచ్చేస్తుంటాయి, మనం దాటలేనటువంటి కష్టాలు వస్తాయి, మన శక్తికి మించిన కష్టాలు వస్తాయి. అప్పుడు భగవంతుడు వైపు చూస్తాం, ఏమయ్యా ఎందుకయ్యా నాకు ఈ కష్టాలు పెట్టావు, నేను ఉండలేని అనిపిస్తుంది. కానీ అప్పుడే మన మనసుని పదిలం చేసుకుని మన మనసుని మళ్ళీ
వెనక్కి తీసుకుని ఇది హనుమంతుడంతటి వాడే ఇలా అయిపోతే మనం ఎంత. కాబట్టి మనం కూడా దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవటమే. దాని వెనకాల సుఖం ఉంటుంది, దాని వెనకాల మనకేదో ఇంక దీన్ని ఎదుర్కోవటం వల్ల కలిగేటువంటి ఏదో ఒక ఫలితము పరిణామం ఉంటుందనే భావనతోటి మనం ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కొనేటువంటి శక్తి నాకు ప్రసాదించయ్యా అని భగవంతుడిని వేడుకోవాలి. అంతేగాని ఏమయ్యా నేను నీకు పూలు పెట్టాను, నేను నీకు ఇంకేదో ప్రసాదం చేశాను అంటే అది కాదు. భగవంతుడిని ఏం వేడుకోవాలి? కష్టాలు వచ్చినప్పుడు కూడా నిన్ను ధ్యానించే వాటిని ఎదుర్కొనేటువంటి శక్తియుక్తుల్ని నాకు ప్రసాదించు అని భగవంతుడిని కోరుకోవాలి. అదే మనం చేయాల్సింది. నిజానికి హనుమంతుడు ఎప్పుడైతే సీతాదేవి కనపడలేదో అప్పుడు తనువు చాలించుంటే వానప్రస్థానికి వెళ్ళిపోయింటుంటే కథే లేదుగా అసలు. ఇప్పుడు అనుకుంటున్నాడు అనమాట, సరే నేను ఎప్పటి వరకు వెళ్ళనటువంటి, ఎందుకని వీళ్ళకి 53వ శ్లోకంలో చూడండి, సంపాతి వచనాచాపి రామం యద్యానయామ్యహం. ఈ సంపాతి ఎవరో తెలుసా మీకు? సంపాతి హనుమంతుడు వాళ్ళు ఏం చేస్తారంటే చిట్ట చివరి దాకా వస్తారు. అంటే దక్షిణ దిక్కుకు వెళ్ళమంది కదా, వీళ్ళకి ఉన్నటువంటి సూచన దక్షిణ దిక్కు చివరి దాకా వెళ్ళిపోయి సముద్రం వచ్చేసింది. ఇంకేం లేదు అక్కడ. సముద్రం దాటి అవతల ఏమన్నా ఉంటుందనే ఆలోచన వీళ్ళకేం లేదు, వీళ్ళకి తెలియదు. సరే వీళ్ళందరూ అక్కడ కూర్చున్నారు, ఏం చేద్దాం ఇప్పుడు? అప్పుడు కూడా ఇదే ఆలోచన వస్తుంది. మరి మన మీద ఇంత నమ్మకం పెట్టుకుని ఎవరికి ఇవ్వకుండా ఉంగరం మనకే ఇచ్చి పంపించాడు. ఇంతమంది మహావీరులందరూ ఇక్కడికే వచ్చారు. అక్కడికి మామూలు సామాన్యులు పంపించి సుగ్రీవుడు ఏం చేస్తాడంటే మనకి అంగదుడు, తర్వాత హనుమంతుడు, జాంబవంతుడు వీళ్ళందరూ ప్రధానమైనటువంటి దళం అంతా దక్షిణ దిక్కుకే వచ్చింది. వీళ్ళందరూ అంతా వెతికారు, ఎక్కడా సీత జాడ దొరకలేదు. ఇప్పుడు వెళ్ళి ఏమయ్యా అంతా మేము వెతిగా మాకు సీత జాడ దొరకలేదని చెప్పడం వీళ్ళకి మనస్కరించట్లా. అలా అని ఏం చేయాలి ఇప్పుడు అని కూర్చొని ఆలోచించుకుంటున్నారు అనమాట. ఆలోచించుకుంటూ అసలు కనీసం జటాయువు చేసినటువంటి సాయం కూడా మనం చేయలేదే అనుకుంటున్నారు వీళ్ళు. అంటే పాత సంగతులన్నీ గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు ఆ సముద్రం ఒడ్డున ఒక చెట్టు, ఆ చెట్టు మీద ఒక పక్షి ఉంది. ఎవరా పక్షి? ఈ జటాయు యొక్క సోదరుడు. జటాయు ఉన్నాడు కదా, సీతాదేవిని రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. దశరథుడు స్నేహితుడు అనమాట అతను. అయ్యేసరికి తండ్రి స్నేహితుడు కదా అని రాముడు కూడా ఎంతో గౌరవంతో జటాయుని ఆదరిస్తాడు. ఆ తర్వాత జటాయుని సీతాదేవికి రక్షణగా నియమిస్తాడు. జటాయువు కూడా సీత రక్షణ కోసం ప్రాణాలు పోగొట్టుకుంటుంది. అప్పుడు రాముడు ఇద్దరికి తండ్రి కూడా చేయలేదు, తల్లికి చేసిన మనకి చెప్పడు రామాయణంలో. మరి తండ్రికి కూడా చేయనటువంటి రాముడు ఇద్దరికి అగ్ని సంస్కారాలు చేశాడండి. ఒకటి జటాయువు, రెండు శబరి. ఈ ఇద్దరికి అగ్ని సంస్కారాలు చేశాడు రాముడు. వాళ్ళదెంత పుణ్యం అండి, అంటే జటాయువు చేసుకున్నటువంటి పుణ్యం అనమాట అది. సరే ఆ జటాయువు ప్రస్తావన వస్తుంది ఈ వానరుల దగ్గర. వీళ్ళందరూ మాట్లాడుకుంటే ఏంటండి పైనుంచి ఆ పక్షి ఏంటంటే మీరు జటాయువు గురించి అనుకుంటున్నారు, మీకు జటాయువు ఎలా తెలుసుకుని అడుగుతారు. నువ్వెవరు అనేసరికి నేను జటాయువు యొక్క సోదరుడండి అంటారు. అనేసరికి ఇట్లా జటాయువు మరణించాడు అనేసరికి ఈ సంపాతి పాపం చాలా, సంపాతి ఆ పక్షి పేరు, చాలా బాధపడతాడు. చాలా బాధపడి అయ్యా నేను దూరదృష్టి అంటే చాలా దూరం, ఇక్కడ లంక యువతలు ఉన్నారు వీళ్ళు, అటువైపు లంక ఉంది, సీత బతికే ఉన్నది, రావణుడి యొక్క మందిరంలో ఉన్నది, ఇటువైపు వెళ్ళగా నేను చూశాను, ఒక స్త్రీని రావణాసురుడు ఎత్తికెళ్ళగా నేను చూశాను, అతడి పేరు రావణుడు, వాడు లంకలో ఉంటాడు, ఇవి లంక 100 యోజన విస్తీర్ణం అంటే 100 యోజన దూరంలో ఇక్కడి నుంచి లంక అనేటువంటి పట్టణం ఉంది, అక్కడ ఈ దుర్మార్గుడైనటువంటి రావణుడు ఉంటాడు, అక్కడ గనక మీరు వెళ్ళగలిగితే సీతని మీరు అక్కడ తెలుసుకోగలరు, తదనంతరం మీరు ఏం చేయాలో చేసుకోండి అని చెప్పి హనుమంతుడు వాళ్ళకి ఒక ప్రధానమైనటువంటి క్లూ ఇస్తాడు ఈ సంపాతి. ఎప్పుడైతే ఈ సంపాదికి రెక్కలన్నీ ఊడిపోయి ఇంకా అక్కడ పడున్నాడు అనమాట, ఏం ఎగరలేక దొరికినటువంటి ఆహారం తీసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే రామకార్యానికి సాయపడ్డాడో సంపాదికి రెక్కలు మొలిచి ఆకాశం లేగిపోయాడు. అంటే రామకార్యం వల్ల ఇద్దరికి ఈ మొత్తం ఈ కాండలో ఒకటి మైనాకుడికి రెక్కలేమో నరకబడలేదు, ఇంద్రుడు ఏమని వరం ఇచ్చాడు, నువ్వు ఎప్పుడో పర్వతాల రెక్కలన్నీ నరికేసినటువంటి ఇంద్రుడు మైనాకుడిని వదిలిపెట్టాడు, అంటే మైనాకుడు తప్పించుకున్నాడు, సముద్రంలో ఉండిపోయాడు. కాబట్టి ఏం చేశాడు,
మైనాకుడికి రాముడికి సాయం చేశాడు కాబట్టి, రామ కార్యానికి తోడ్పడ్డాడు కాబట్టి నీ రెక్కలు నేను కత్తిరించనయ్యా అని అతనికి వరం ఇచ్చాడు. ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడైతే రామ కార్యానికి ఉపయోగపడ్డాడో సంపాతికి రెక్కలు మొలిచి మళ్ళీ అతనికి పునర్జీవితం లభ్యమైందనమాట. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట, సంపాతి వచనాచాపి రామం యజ్ఞానయామ్యహం ఏమ్మా అని చెప్తున్నాడు ఇక్కడ. ఇలాగా ఇక చిట్ట చివరికి ఏన్నాడు, అశోకవనికాచేయం దృశ్యతేయా మహాద్రుమా ఇమామధిగమిష్యామి నహీయం విచితామయా. ఇక నేను ఇంక వెతకాల్సింది ఒకే ఒక్క అశోకవనంలో. ఇన్ని చోట్ల లేదు అశోకవనంలో ఏముంటుందే అనుకుంటే కథ లేదు. కాదండి ఇక ఇక్కడ దాకా సీతాదేవి నాకు కనపడలేదు కాబట్టి నేను తనువు చాలిస్తానన్నా కథ లేదు, వానప్రస్థానికి వెళ్తానన్నా కథ లేదు. అంటే అందుకే ఏం చెప్తారంటే పెద్దలు, లోకంలో 3 రకాలైన మనుషులు ఉంటారు. వాళ్ళు ఏదన్నా ఒక పని ప్రారంభించేటప్పుడు చాలా ఉత్సాహం చూపిస్తారు. చూపించి మొదటి రోజు పుస్తకాలు వచ్చాయి, కొత్తగా పుస్తకాలు వచ్చాయి, అబ్బా పుస్తకాలు 2-3 సార్లు చూసుకుని దాన్ని అట్టలేసి ఆ పక్కన పెట్టుకుంటాం. 2 రోజులు వెళ్ళగానే అమ్మో ఇదేదో కష్టంగా ఉందిరా చదివించు అనిపిస్తుంది. 10 రోజులు పోయిన తర్వాత ఒక రోజు రెస్ట్ తీసుకోవాలి, 2వ రోజు వెళ్ళబుద్ది కాదు. అంటే కొంతమంది ఏం చేస్తారటంటే, మంచి పద్యం ఉంది, ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు పురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ నృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్గావునన్. ఇందులో మొట్టమొదటి వాళ్ళు సామాన్యులు. మనందరం ఏం చేస్తాం, ఏదన్నా మన మొట్టమొదటి తిరువాయిమిషి కార్యక్రమానికి 70 మంది వచ్చారు. అమ్మ నాయన 70 మంది నేర్చేసుకుంటే ఇక నా జన్మ తరించిన నాన్నగారు అనుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా 2వ రోజుకి వచ్చరికి ఒక 5 దగ్గర ఆ పోలీ 65 మందితో అయినా పర్వాలేదు అనుకుంటే 50 మంది అయ్యారు, 40 మంది అయ్యారు, 35 మంది. అంటే ఏంటి, వాళ్ళకి మొదట్లో ఉన్న ఉత్సాహం తర్వాత ఉన్నది. మొదట్లో మనం కూడా నేర్చుకుందామనే ఆలోచన వస్తుంది. కానీ చిట్ట చివరి దాకా ఎవడైతే నిలబడతాడో ధీరుల్, వాళ్ళు ధీరుల్ట, ఏదన్నా వాళ్ళు సాధించగలరు. ధృత్యున్నతోత్సాహులై, మొదటి రోజు ఎంత ఉత్సాహంతో అయితే వాళ్ళు పనిని ప్రారంభించారో అదే ఉత్సాహంతో పనిని ఆశాంతం పూర్తి చేస్తారట. వాళ్ళు కదా అసలైన వాళ్ళు అని మనకు చెప్తాడు ఈ పద్యంలో. కాబట్టి మనం సామాన్యుల్లో మిగిలిపోకూడదు. ఎప్పుడు ఏదన్నా ఒక పని ప్రారంభిద్దామని మనం నిశ్చయం చేసుకున్నామంటే దాని అంతు చూడాల్సిందే. అప్పుడు మనం ధీరులు అనిపించుకుంటాం. లేకపోతే మనం కూడా పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, రోజు పొద్దున లేచాం, వండుకున్నాం, తిన్నాం, మళ్ళీ మధ్యాహ్నం వండాం, మళ్ళీ రాత్రికి వండాం, తిన్నాం, తెల్లారింది. ఏంటంటే ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? ఇవే పనులు ఇతర జీవులు కూడా చేస్తాయి కదా. మరి మనం వాటికంటే ప్రత్యేకంగా ఉండాలంటే మనం ఇంకొంచెం చేయాల్సి ఉంటుంది. అది ఏం చేయాలి? భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం నిరంతరం తెలుసుకుంటూ ముందుకెళ్ళటమే ఇందులో పరమార్థం. 60వ శ్లోకం. సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతిః దిశః సర్వాః సమాలోక్య యశోకవనికాం ప్రతి సగత్వా మనసా పూర్వం అశోకవనికాం శుభాం ఉత్తరం చింతయామాస వానరో మారుతాత్మజః
వానరో మారుతాత్మజః ధ్రువం తు రక్షో బహుళ ధ్రువం తు రక్షో బహుళ భవిష్యతి వనాకులా భవిష్యతి వనాకులా అశోకవనికా చింత్య అశోకవనికా చింత్య సర్వసంస్కార సంస్కృత సర్వసంస్కార సంస్కృత రక్షిణశ్చాత్ర విహిత రక్షిణశ్చాత్ర విహిత నూనం రక్షంతి పాదపాన్ భగవానపి సర్వాత్మా భగవానపి సర్వాత్మా నాతిక్షోభం ప్రవాతి వై నాతిక్షోభం ప్రవాతి వై సంక్షిప్తోయం మయాత్మా చ సంక్షిప్తోయం మయాత్మా చ రామార్థే రావణస్య చ రామార్థే రావణస్య చ సిద్ధిం మే సంవిధాస్యంతి సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాసర్షిగణాస్త్విహ దేవాసర్షిగణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణః పాశహస్తశ్చ వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః సర్వ ఏవ చ మరుతః సర్వ ఏవ చ సిద్ధిం సర్వాణి భూతాని సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః భూతానాం చైవ యః ప్రభుః దాస్యంతి మమ ఏ చాన్యే దాస్యంతి మమ ఏ చాన్యే యదృష్టాః పతిగోచరాః
యదృష్టాః పథిగోచరాః యదృష్టాః పథిగోచరాః తదున్నసం పాండురదంతమవ్రణం తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం క్షుద్రేణ పాపేన నృశంసకర్మణ క్షుద్రేణ పాపేన నృశంసకర్మణ సుదారుణాలంకృత వేషధారిణ సుదారుణాలంకృత వేషధారిణ బలాభిభూతా హ్యబలా తపస్విని బలాభిభూతా హ్యబలా తపస్విని కథం ను మే దృష్టి పథేద్య సా భవేత్ కథం ను మే దృష్టి పథేద్య సా భవేత్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే త్రయోదశ సర్గः సంపూర్ణం. పవనసుత హనుమాన్ की